వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను గ్రేసి. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం ఏడాదికి 3 కేజీల రొయ్య తింటే ఆక్వా రైతుకు కష్టాలు రావని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కొంతమంది తెలిసి తెలియని అవగాహనతో రొయ్య ఎక్కువగా తింటే అనారోగ్యం వస్తుందని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దేశంలో రొయ్య తినేవారు తగ్గిపోతున్నారని, ఈ సమస్యను అధిగమించడానికి పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తామని రఘురామ కృష్ణరాజు తెలిపారు. ప్రస్తుతం ఆక్వా రంగం అమెరికా ట్రంప్ దెబ్బకు విలవిలలాడుతోందని, కానీ దేశంలో ప్రతి ఒక్క కుటుంబం రొయ్యను ఆహారంలో స్వీకరిస్తే ఈ సమస్య ఉండదని అన్నారు. ఇది ఉపద్రవం వచ్చిన మాట నిజం. ఎనీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తున్నట్టుగా ఈ ఉపద్రవం నుంచి గతంలో కొన్ని ఉపద్రవాలు కూడా ఉన్నాయి. లోకల్ మార్కెట్లో కూడా ఎలా షేర్ పెంచుకోవాలి, ఈ రొయ్యల కన్జంప్షన్ కోడిగుడ్లు ఆర్గనైజేషన్ లాగా ఎన్ఈసిసి అని పెట్టి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రైవేట్గా ఆ సంబంధిత ఇండస్ట్రీ వాళ్ళు ఎలా పెట్టారో ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఈ క్రైసిస్ వలన మేము తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ ఎన్పిసిసి అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రొయ్య తింటే చాలా నెగిటివ్ పబ్లిసిటీ ఉంది మార్కెట్లో. అది కొలెస్ట్రాల్ ఉంటుందండి. రొయ్యలో కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది రొయ్యలో, బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదు. అది తింటే మంచిది. కొలెస్ట్రాల్ ఉంది అని ఒక రాంగ్ పబ్లిసిటీ వెళ్తుంది. సో రొయ్యలో ఉన్న మంచితనాన్ని, అంటే ఆరోగ్యానికి ఏమి చేయాలి, ఎలాగా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. మన భారతదేశంలో సరే అందరూ నాన్ వెజిటేరియన్ తినరు. నాన్ వెజ్ తినే వాళ్ళలో కనీసం తలసరి సంవత్సరానికి 2 నుంచి 3 కిలోలు తినిపించగలిగిన సంవత్సరానికి మనం ఇప్పుడు చేసే ప్రొడ్యూసు ఒక 2 నెలలకు కూడా సరిపోదు. సో కాబట్టి ఎక్కడో ఎక్స్పోర్ట్ చేసే బదులు మటన్ 1000 రూపాయలు కొనుక్కుంటున్నారు, చికెన్ 400 కొనుక్కుంటున్నారు. ఇది రిచ్ ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు అంతా కూడా ఆరోగ్యానికి ప్రోటీన్ అవసరం. కార్బోహైడ్రేట్ తగ్గించండి, ప్రోటీన్ ఇంటేక్ పెంచండి అంటున్నారు. అలా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ప్రోటీన్ ఇంటేక్కి ఈ ష్రింప్ని ఎలాగా కరెక్ట్ డేటాతో ప్రజల వద్దకు వెళ్ళాలి మీడియా మాధ్యమాల ద్వారా అనే దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలో దాన్ని యాక్టివేట్ చేసి మంచి మంచి అడ్వర్టైజ్మెంట్స్తో లోకల్లో కూడా ఈ రొయ్య కన్జంప్షన్ని పెంచుకోవటం. రేపొద్దున్న అమెరికా వాడు 100% వేసుకున్నా, లేకపోతే ఇంకెవడో ఏం చేసుకున్నా, మన భారతదేశంలో జనాభా విపరీతంగా ఉన్నారు. వారికి దీని యొక్క సుగుణాలని, రొయ్య యొక్క సుగుణాలని తెలియజేసి ఎలాగ కన్జంప్షన్ పెంచాలి అనే దాని మీద మేము అందరం కలిసి సమిష్టిగా ముందుకెళ్తాం. అలాగే భవిష్యత్తులో కూడా ఈ డిసీజ్ తగ్గించాలి అంటే ఈ వాటర్ కంటామినేషన్ లేకుండా ఏం చేయాలి. ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు వియత్నాం వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి కొంత ఎక్స్ట్రా ఇన్పుట్స్తో వాళ్ళు ప్రీమియం అమ్ముకుంటున్నారు. ఇక్కడి నుంచి $8 కొంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా అమ్ముతున్నారు. సో అది మనమే ఆ వాల్యూ ఎడిషన్ అంతా కూడా మనమే చేసుకునే విధంగా ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడే మనం అన్ని శక్తులు కూడ తీసుకుంటాం. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా ప్రకారం ఒక అస్త్రంగా, ఒక మేల్కొలుపులాగా భావించి రానున్నది ఆక్వా ఇండస్ట్రీకి డెఫినెట్గా మంచి రోజులే. రాబోయే రోజుల్లో రేపు ఏలూరులో, ఎల్లుండి భీమవరంలో, ఆ తర్వాత కాకినాడలో వరుసగా 26 వరకు షెడ్యూల్ ఇచ్చారు. మధ్యలో కొన్ని సెలవు రోజులు తప్ప. రాబోయే రోజులు రైతులందరికీ కూడా దీని మీద సమిష్టి అవగాహన. అప్సడా వైస్ చైర్మన్ ఆనం వెంకటరామరెడ్డి గారు అన్ని ఊర్లో వెళ్ళి సదస్సు పెడుతున్నారు. ఎల్లుండు మా ఊర్లో సదస్సు భీమవరంలో. ఆ సదస్సులో మేము, మా రైతులందరూ కూడా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. సో అందరూ కూడా పెద్ద ఎత్తున అందులో పాల్గొంటాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా సమయం ఇచ్చారు. అలాగే ఆర్మీ క్యాంటీన్లో ఆ మెనూలో ఈ రొయ్య అన్నది లేదు. త్వరలో ముఖ్యమంత్రి గారితో
ఎక్స్టర్నల్ అఫైర్స్ మన డిఫెన్స్ మినిస్టర్ గారితో మాట్లాడించుకుని తర్వాత అప్పటికి మా ఎన్పిసిసి ఫార్మేషన్ కూడా ఈ 1 వీక్లో అవుతుంది. ఎన్పిసిసి సభ్యులతో కలిసి డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి దీన్ని వేగంగా డిఫెన్స్లో కూడా కన్జ్యూమ్ చేసేలాగా ఉంటే ఒకేసారి హ్యూజ్ కన్సంప్షన్ వస్తుంది. ఇవన్నీ ముందు ఐడియాలు ఉన్నా చుర్రు తగల. ఇప్పుడు కాలింది కాబట్టి ఇమ్మీడియట్గా మేము ఒళ్ళు కాలింది కాబట్టి ఈ విధంగా కార్యోన్ముఖులై ముందుకెళ్తున్నాం. అప్సరా కూడా ఇప్పుడు చాలా గతంలో అది ఒక స్తబ్దతగా ఉండేది. ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి టోటల్ యాక్టివిటీ వచ్చింది. మేల్కొన్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆక్వా ఇండస్ట్రీకి అంతా మంచిగా జరుగుతుంది. ఇంకో మీరు ఒక 10 నిమిషాలు ఉంటే మా ఎక్స్పోర్టర్స్ కూడా మీకే వాళ్ళు ఈ వారం 10 రోజులు క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేయబోతున్నారు అన్నది కూడా చెప్తారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే టైమ్లీ డెసిషన్స్ వలన ఆక్వా ఇండస్ట్రీకి మంచి రోజులే తప్ప క్రైసిస్ అనేది ఉండదు అని నేను ఖచ్చితంగా మా అందరి తరఫున చెప్పాను.